నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళకి నేను కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను చంద్రగ్రహణం గురించి. అసలు గ్రహాలు 9 గ్రహాలలో పాపగ్రహాలు కొన్ని, ఏ బాధలు కలుగచేయని గ్రహాలు కొన్ని. బాధలు కలుగజేసి బాధలు కలుగజేసే గ్రహాలని పాపగ్రహాలు అంటారు. అవి ముఖ్యంగా మంగళుడు, కుజుడు అనమాట. భౌముడు, మంగళుడు అంటారు. కుజుడు పాపగ్రహం. మీకు అదేవిధంగా రాహువు, కేతువు పాపగ్రహాలు. పాపగ్రహాలు. ఈ గ్రహాలు తప్ప మిగిలిన గ్రహాలు ఎవరికి కూడా హాని చేసే గ్రహాలు కావు. ఈ గ్రహాల వలన మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయనుకుంటే ఆ గ్రహ జపం సొంతగా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలోనో లేదంటే ఇదే వీడియోలోనో నేను ఈ గ్రహ నివృత్తి జపం, ఏ గ్రహానికి ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ బీజాక్షరాలు పలకాలి, ఏ బీజాక్షరాలు జపం చేస్తే మంచిది చెప్తాను. నోట్ చేసుకోవడానికి పెన్ను పేపర్ తీసుకోండి. ముఖ్యంగా బయట అనుకోకుండా జరిగే సంఘటనలు కుజగ్రహం వలన జరుగుతాయి. అది రాహు వలన నీ ఎదుగుదల ఆగుతుంది. కేతువు వలన పాములు లేదంటే విష జంతువుల యొక్క కాటు జరుగుతుంది. ఈ విధంగా ఈ దోషాలు మనకి తెలిసిపోతాయి జీవితంలో. ఇవి వస్తుందనగానే మీరు కొద్దిగా దెబ్బతోటి బయటపడతారు. ఆ దెబ్బ తగిలినప్పుడు మనకి కుజుడు, ఇప్పుడు మనం కుజ జపం చేసుకున్నందువలన, కుజుడికి పరిహారం చేసుకున్నందువలన, అంటే కందులు దానం చేసినందువలన, కందులు నానబెట్టి శుక్రవారం నాడు నానబెట్టి శనివారం నాడు గోవు పెట్టినందువలన మనకి ఈ కుజదోషం పోతుంది. ఇది తర్వాత ఈ రాహు మనకి చేతిలో డబ్బులు లేకుండా చేస్తూ ఉంటాడు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ ఇబ్బందులు తొలగాలి అంటే, మనకి ఇబ్బందులు పడుతున్నాము అంటేనే రాహు మనకి ఇబ్బంది చేస్తున్నాడు. కనుక మినువులు దానం చేయాలి. లేదంటే మినువులు శుక్రవారం నాడు నానబెట్టి 1 కేజీ మినువులు, దానికి కొంచెం బెల్లం చేర్చి ఆ గోవుకి తినిపించినట్లయితే 16 వారాలు ఆ రాహు యొక్క శాంతి జరుగుతుంది. అదేవిధంగా కేతువు గ్రహము మనకి కుక్కలు మనని తరుముతూ ఉంటాయి. ఇది ఏంటంటే కేతువు యొక్క సంకేతం. అంటే విషపురుగులు కాటు వేయటం కానీ, కుక్కలు తరవడం